హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మనం చేసే మంచి చెడులు దాన ధర్మాలు మననే కాదు మన 7 తరాల వాళ్ళు కూడా కాపాడుతుంది అనడానికే ఈ స్టోరీ చెప్తా. కాలనీ ఉంది. ఈ కాలనీలో ఒక ధనవంతుడు బాగా 7 అంతస్తుల మేడలో నివసిస్తూ ఉన్నాడు. ఆ 7 అంతస్తుల మేడ కింద ఒక పూరి గుడిసె ఉందన్నమాట. అక్కడ ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు తన పెరట్లో వేసిన గుమ్మడికాయ 7 అంతస్తుల మేడ నుంచి ఆ ధనవంతుడు చూశాడు. అతను అనుకుంటే డబ్బిచ్చు కొనొచ్చు, లేదా ఆ పేదవాడిని కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేస్తే పేదవాడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు ఫ్రీగానే. కానీ ఈ 2 పనులు చేయకుండా ఆ ధనవంతుడు ఎవరికీ తెలియకుండా ఆ గుమ్మడికాయని ఆ తోటలో నుంచి దొంగతనం చేశాడు. తను దొంగతనం చేసిన విషయం ఎవరికీ తెలియదనుకున్నాడు. కానీ ఆ పేదవాడు కాలనీలో మరికొంతమంది కూడా ఆ విషయాన్ని చూసేశారు. చూస్తే ఇంకా ఊరికే ఉంటారా, లోకులు కాకులు అన్నట్టు అక్కడ ఉండేవాళ్ళు అలాగే ఆ కాలనీ మొత్తం అతను గుమ్మడికాయ దొంగ అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు నుంచి అతని పేరు గుమ్మడికాయ దొంగ అనేది శాశ్వతమైంది. మరో 7 తరాల వరకు కూడా అతని ఇంటి పేరు గుమ్మడికాయ దొంగ అనేది శాశ్వతంగా అయిపోయింది. అంటే ఎవరైనా అడ్రస్ అడిగి వచ్చారనుకోండి, ఓ అతను ఆ గుమ్మడికాయ దొంగిల్లా, అదో అక్కడ ఉంది చూడండి అని ఆ విధంగానే పలకడం అలవాటైపోయింది అనమాట. 7వ తరంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ మనవడు చాలా బాధపడ్డాడు. ఎప్పుడో మా కొలు తాత చేసిన తప్పుకి ఈ రోజు వరకు కూడా మేము ఆ పేరు అని దొంగ అంటున్నారు అందరని చెప్పి బాధపడ్డాడనమాట. ఆ కాలనీకి ఒకరోజు ఒక మహర్షి వస్తాడు. ఆ మహర్షిని పోయి కలిసి, అయ్యా ఈ విధంగా మాకు చరిత్ర ఉంది, దీన్ని ఎలాగైనా తొలగించుకోవాలి, సొల్యూషన్ చెప్పండి అంటాడు. రోజుకి ఒక 10 మందికి నువ్వు అన్నం పెట్టగలవా అంటాడు. 10 మంది ఏంటండి, 50 మందికి పెడతాను అంటాడు. సరే, ఈ రోజు నుంచి ఒక 10 రోజుల పాటు 50 మందికి ప్రతి రోజున పెట్టు, 10 రోజుల తర్వాత వచ్చి నన్ను కలువు అన్నాడు. సరే, ఆ రోజు నుంచే కూడా అతను రోజు 50 మంది తక్కువ లేకుండా అక్కడికి వస్తారు. అతను బ్రహ్మాండమైన భోజనం వాళ్ళందరికీ వడ్డిస్తాడు. ఆ విధంగా 5 రోజులు 6 రోజులు దాటింది. 6వ రోజు నుంచి జనాలు ఎవరైనా వచ్చి అడ్రస్ అడిగితే, అదవండి కడుపు నిండా భోజనం పెట్టే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది చూడండి అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. గుమ్మడికాయ దొంగ అనే పేరు పోయి కడుపు నిండా భోజనం పెట్టే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది చూడండి అనే పేరు వచ్చిందనమాట. 100 మంచి పని చేసిన ఒక చిన్న తప్పు చేస్తే మనల్ని తప్పుడు వారు తప్పు చేశారు అని అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, సరేనా?